తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి భారీ రథయాత్ర 16 జూన్ 2024 అనగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న వాసవిమాత భారీ రథయాత్ర. వాసవిమాత రథయాత్రలో పాల్గొనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నిడదవోలు జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్. వాసవి క్లబ్ నిడదవోలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి భారీ రథయాత్ర. అతిథులుగా హాజరు కానున్న నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, నిడదవోలు టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభల అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు. జై వాసవి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చెన్నకాశీరేవులో వేచేస్తున్న శ్రీ వాసికా కన్యకా పరమేశ్వరి అమ్మవారి రథోత్సవం ఇప్పుడు నిడదవోలులో పురవీధుల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. ఆదివారం సాయంత్రం 4 గంటలకి వాసవి క్లబ్ నిడదవోలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రథోత్సవానికి గౌరవ మంత్రివర్యులు నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల దుర్గేష్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కావున భక్తులందరూ 50 మంది భక్తులందరూ విచ్చేసి అమ్మవారి దర్శించి తీర్థప్రసాదం సేకరించేసిందిగా కోరుచున్నాం. ఇట్లు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ వీర వెంకట లక్ష్మణరావు. జై వాసవి. సాయంకాలం 4 గంటలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి భారీ రథయాత్ర చేయటం జరుగుతుంది వాసవి క్లబ్ ఆధ్వర్యంలో. దీనికి మన ముఖ్య అతిథి అయిన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు విచ్చేస్తున్నారు. 50 మంది భక్తులు విచ్చేసి నిడదవోలులో ఉన్న అమ్మవారిని వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. రథయాత్ర కొనిజెట్టి మాలేద్రి గారు బుక్ స్టాల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మన గణేష్ చౌక్ మీద కూడలికి వస్తుంది. గణేష్ చౌక్ కూడల దగ్గర నుంచి గణపతి సెంటర్ మీదుగా నంగాలం గుడి దగ్గరికి వెళ్తుంది. నంగాలం గుడి దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి స్టేషన్ సెంటర్ దగ్గరికి వెళ్తుంది. స్టేషన్ సెంటర్ మీద నుంచి పాత ఆంధ్రా బ్యాంక్ మీదుగా గాంధీ బొమ్మ సెంటర్ దగ్గరికి వెళ్ళి చివరిగా అమ్మవారి గుడి దగ్గరికి చేరటం జరుగుతుంది. ఈ రథోత్సవం 50 మంది భక్తులు ఆర్యవైశ్యులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం.